వెలవెలబోయేవి ఇప్పుడు కొద్దిగా కలకలలాడింది. ఈరోజు బాగా కొద్దిగా ఆనందం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీరు తీసుకున్న యాక్షనే సార్. మరొకసారి ఆ కొరడాలు దులిపించండి, ఎందుకంటే ఖచ్చితంగా అవసరం సార్. గతం నుంచి గుంతకల్ పట్టణంలో మున్సిపాలిటీలోన చాలా సమస్యలు ఉన్నాయి. శానిటేషన్ తీసుకుంటే మొత్తం శానిటేషన్ విభాగంలో మొత్తం మా ఎస్సీ ఎస్టీ సోదరులే పనిచేసేది. వాళ్ళ సమస్యలు కనుక్కుంటాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కుంటామంటే మాకు అవకాశం ఇవ్వటం లేదు వాళ్ళ దగ్గర ఇంటరాక్ట్ అవ్వడానికి. మనం పొద్దున్న లేస్తే వాళ్ళు చెత్తబండి పెట్టుకొని ఎంత శుభ్రంగా చేస్తున్నారండి. చేతికి గ్లౌజులు ఇవ్వటం లేదు, ప్రొవైడ్ చేయటం లేదు, షూ లేవు. వాళ్ళకు భయంకరమైనటువంటి మనం చిన్నపాటిది పిల్లలకు మలమూత్రాలు క్లీన్ చేయాలంటేనే అల్లాడిపోతామే, భయంకరమైనటువంటిది చెత్త కుప్పల్లో తీసుకెళ్ళిపోతున్నారండి ఖాళీ చేతులతో. నిజంగా వాళ్ళకి ఏ రకమైనటువంటి ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు మున్సిపాలిటీలోనా? ఇప్పుడు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కనీసం ఒక్కరన్నా కమిషనర్ గారు హాజరు కావాలి కదా. ఆ విషయంలోన రాలేదు. కనీసం రిప్రజెంటేషన్ ఒక్కరన్నా వచ్చారా ఆ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు? సార్ ఆయన కూడా పంపండి సార్, దయచేసి మేము పంపండి ప్లీజ్, దయచేసి మేము కోరుతున్నాం. విజిలెన్స్ కమిటీ మెంబర్స్ హాజరు కాకపోవడానికి అదే ప్రధానమైనటువంటిది. ఇన్ని శాఖలు హాజరవుతారు కదా అని ఎన్నో ఆశలతో వస్తాం సమస్య చెప్పుకోవడానికి, కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు కొద్ది రిజల్ట్ కనిపించింది, వెరీ హ్యాపీ. మరొక విషయం ఏమంటే వివక్షలకు గురవుతుంటే ఇప్పుడు కూడా సాక్షాత్తు పుణ్యక్షేత్రమైనటువంటి కసాపురంలో కూడా కొన్ని ప్రైవేట్ పెట్టుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో లాడ్జీలు, వాళ్ళ కులాలు అడిగి వాళ్ళ రూమ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. చూడండి, పూతవేట దూరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం దగ్గర కూడా ఇంకా కులాలు అడిగి మరి రూమ్స్ ఇస్తున్నారంటే ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పొద్దున 10 గంటలకు వెళ్తున్నారు. పిహెచ్సికి సంబంధించిన డాక్టర్లు చూడండి, డాక్టర్లు ఎక్కడ హాజరయ్యారు? ఇక్కడ ఒక్కరన్నా ఉన్నారా? కనీసం వాళ్ళ దాంట్లో నా కాంపౌండర్ పంపించినా చాలు కదండి సమస్య చెప్పడానికి. హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరు వచ్చారు సార్? ఎవరు రాలేదు. 8 మండలాల నుంచి ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది. కనీసం మన గుంతకల్ పట్టణంలో ఇంత పెద్ద 100 పడకల హాస్పిటల్ నుంచి ఒక డాక్టర్ రాలేదు. మిగతా చిన్న సమావేశాలు హాజరవుతారు. సాక్షాత్తు ఆర్డీఓ గారు ఉన్నటువంటి సమావేశానికి రాలేదంటే ఇంకా ఏమనుకోవాలి, వాళ్ళని ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే దీన్ని బట్టి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంస్ విజిట్ చేస్తున్నారు, దళిత కాలనీలోకి వెళ్తున్నారు. ఎప్పుడు వెళ్తున్నారండి? పొద్దున 10కి వెళ్తున్నారు, సాయంకాలం 4-5కి ఇంటికి వస్తున్నారు. వాళ్ళు దళిత కాలనీలో ఉన్నటువంటి పేదలు, అసలే పేదలు, వాళ్ళు మార్నింగ్ వాళ్ళు పనికి వెళ్తున్నారు, పొద్దున 9 గంటలకు వెళ్తున్నారు, 5 గంటలకు ఇంటికి వస్తున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళడము, వీళ్ళు ఇక్కడికి రావడం, అంటే ఇక్కడ వైద్యం అందుతుందా? అక్కడ చాలా ఖరీదు ఉన్నటువంటి వైద్యాన్ని ఫ్రీగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు టైం స్పెండ్ చేసి మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తే, వెహికల్స్ ఇచ్చి పంపిస్తే వీళ్ళు జనాలు లేని టైంలోన వెళ్తున్నారు. కార్పొరేట్ వైద్యులు దోచుకుంటున్నారండి. కాబట్టి ఇది కూడా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం. ముఖ్యంగా మా దళిత సోదరి మండలకు ఖచ్చితంగా క్యాంప్స్, స్పెషల్ క్యాంప్స్ సార్. అసలే ఇప్పుడు చలికాలం, భయంకరమైనటువంటి జబ్బులు వాటిల్లేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా లంగ్స్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి స్పెషల్గా మెడికల్ క్యాంప్స్, స్పెషలిస్టుల ద్వారా కూడా మనం క్యాంపులు కండక్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీ అందరి సహకారం అవసరం సార్. మీ టైమే మేము కోరేది. మేము క్యాంపులు కండక్ట్ చేస్తాం. ఇలాంటి వాళ్ళు పెద్దలు వచ్చినారంటే కన్నా అందరినీ కోఆర్డినేట్ చేసేసి అందరినీ సమావేశానికి రప్పించడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విఆర్ఓలు, విఆర్ఏలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మాకు సహకరించేటువంటి విధంగా సహకరిస్తారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.